హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? హీరోయిన్ శ్రీలీల గారు అమెరికాలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చి బెంగుళూరులోనే చదువుకున్నారు. చదువుతున్న సమయంలోనే శ్రీలీల గారు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయం, డాన్స్తో శ్రీలీల గారు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఇక ఇప్పటి వరకు శ్రీలీల గారు నటించిన, ఇప్పుడు నటిస్తున్న సినిమాలు ఇవే ఫ్రెండ్స్. 2017 సంవత్సరంలో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా చిత్రాంగద. జి. అశోక్ గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్స్ అంజలి, సింధు తులాని గారు మరియు హీరో దీపక్ గారు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాలో సింధు తులాని గారి చిన్నప్పటి పాత్రలో శ్రీలీల గారు నటించారు. అలాగే చిత్రాంగద సినిమాతోనే శ్రీలీల గారు మొదటిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఏపీ అర్జున్ గారి దర్శకత్వంలో 2019 సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన కన్నడ చిత్రం కిస్. ఈ కన్నడ సినిమాతోనే శ్రీలీల గారు తొలిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆమెకు జోడీగా విరాట్ గారు నటించారు. అలాగే ఈ కిస్ సినిమాను ఐ లవ్ యూ ఇడియట్ అనే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఇక చేతన్ కుమార్ గారి దర్శకత్వంలో శ్రీలీల, మురళీ గారు జంటగా నటించిన కన్నడ చిత్రం భరాటే. ఈ చిత్రంలో ద్విపాత్రలో నటించారు మురళీ గారు. అలాగే మన తెలుగు సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్ గారు మరియు సాయి కుమార్ గారి తమ్ముళ్ళు, అగ్రనటులు రవిశంకర్, అయ్యప్ప శర్మ గారు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక 2021వ సంవత్సరంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వపు పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో రోషన్, శ్రీలీల గారు జంటగా నటించారు. ఈ సినిమాతోనే హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శ్రీలీల గారు. అయితే రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించి 1996 సంవత్సరంలోనే పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించారు. కాగా పెళ్లి సందడి సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పుడు రిలీజ్ అయిన పెళ్లి సందడి సినిమాలో హీరోగా శ్రీకాంత్ గారు నటించారు. ఇప్పుడు అదే టైటిల్తో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ గారి పెద్ద కుమారుడు రోషన్ గారు హీరోగా నటించారు. ఇక శ్రీలీల, ధనవీర్ గారు జంటగా నటించిన కన్నడ చిత్రం బై టు లవ్. ఈ చిత్రానికి హరిసంతోష్ గారు దర్శకత్వం వహించారు. అలాగే కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గారి చివరి కన్నడ చిత్రం జేమ్స్. కాగా పునీత్ రాజ్ కుమార్ గారు మరణించిన తర్వాత ఈ సినిమా విడుదలయ్యింది. ఇక చేతన్ కుమార్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల గారు ఇంట్రడక్షన్ సాంగ్లో మెరుపులా కనిపిస్తారు. అలాగే మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల గారు జంటగా త్రినాథరావు నక్కిన గారు దర్శకత్వం వహించిన చిత్రం ధమాకా. ఈ సినిమాతోనే శ్రీలీల గారికి మంచి గుర్తింపు లభించింది. అలాగే రామ్ పోతినేని, శ్రీలీల గారు జంటగా బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఇక నందమూరి బాలకృష్ణ గారు హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో శ్రీలీల గారు ముఖ్యమైన పాత్రలో, అలాగే కాజల్ అగర్వాల్ గారు హీరోయిన్గా నటించారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ గారి నటన, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్, ఫైట్స్, లుక్స్ ఇలా అన్నీ సహజంగా ఉంటాయి. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలకృష్ణ గారు ఆడబిడ్డలకు చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారి తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర శ్రీలీల గారిది. ఇక శ్రీలీల, బాలకృష్ణ గారుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, అలాగే వీరిద్దరు కలిసి చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఇక శ్రీకాంత్ రెడ్డి గారి దర్శకత్వంలో హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల గారు జంటగా నటించిన చిత్రం ఆదికేశవ. ఆ తర్వాత వక్కంతం వంశీ గారి దర్శకత్వంలో హీరో నితిన్, శ్రీలీల గారు జంటగా నటించిన చిత్రం ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. ఈ సినిమాలో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ గారు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్. అలాగే ఒకప్పటి స్టార్ హీరో, హీరోయిన్ జగపతి బాబు, రమ్యకృష్ణ గారు మరియు సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, జయరామ్, రావు రమేష్ గారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా సుకుమార్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. కాగా రష్మిక గారు హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఇక శ్రీలీల గారి రాబోయే సినిమాలు ఏమిటంటే
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమాలో స్టార్ హీరో నితిన్, శ్రీలీల గార్లు జంటగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు వెన్నెల కిషోర్ గారు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ గారు హీరోగా, భాను భోగవరపు గారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం మాస్ జాతర. అయితే ధమాకా సినిమా తర్వాత మరోసారి రవితేజ గారికి జోడీగా నటిస్తున్నారు శ్రీలీల గారు. ఇక తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, శ్రీలీల గార్లు జంటగా సుధా కొంగర గారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం పరాశక్తి. ఈ సినిమాతోనే మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు శ్రీలీల గారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ గారు తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో శ్రీలీల గారు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల గార్లు జంటగా అనురాగ్ బాసు గారి దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలీవుడ్ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే శ్రీలీల గారు బాలీవుడ్లో తొలిసారిగా ఈ సినిమాతోనే పరిచయం కానున్నారు.